అందరికీ వందనాలు. ప్రియులారా, మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 వరకు మనం ధ్యానం చేశాం. 17, 18, 19, 20 ఈ 4 వచనాలు మనం చదువుకుందాము, ధ్యానం చేద్దాం. నేనే చదువుతాను, మీరు వినండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలవబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధుల స్తోత్రములు. ఈ రాత్రి వాక్య ధ్యానము మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రములు. మీ వాక్యం చదువుకున్నానైనా వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ శిలోసాట్ను మరుగుపరిచి మాతో మాట్లాడండి. మీ దివ్యమైన సంగతులను, మర్మములను మాకు తెలియచేయండి. అంతేకాదు నాయన, ఈ గ్రూప్లో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. సోదరి కృపమ్మ వృద్ధురాలు అనారోగ్యంతో ఉంది. అలానే హైదరాబాదులో కూడా మరి హార్ట్ ప్రాబ్లంతో ఒకరు అడ్మిట్ అయి ఉన్నారని విన్నాం. వారిని కూడా దర్శించండి, స్వస్థత దయచేయండి, నెమ్మదినివ్వండి. అందరికీ మీ కృపను గ్రహించుమని, ఆది అంతం మీరే ఉండి నడిపించుతురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. పద్మాసు దీపంలో యోహాను పరవాసిగా మరి ఖైదీగా శిక్ష అనుభవించుతుండగా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఆయన ప్రత్యక్షతను యోహాను, శిష్యుడైన యోహాను చూస్తూ ఉన్నాడు. అదొక మహా అద్భుతమైన ఘట్టం. ఆ ద్వీపంలో ఒంటరిగా ఉన్నాడు. నాన్నవారు ఎవరు లేరు అక్కడ. దేవునితో అనుసంధానం కలిగి ఉన్నాడు. ఆ ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అని 10వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆత్మవశుడై ఉండగా దేవుని ఆత్మ అతని దగ్గరికి వచ్చింది, మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడేవాడు ప్రభువే. ఆ సంగతులు గతంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు మరికొన్ని సంగతులు ఉన్నాయి. ఆ యొక్క ప్రభువు తన ప్రత్యక్షతను ఎలా కనపరుచుకొనుచున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ మనకు తెలుపుతున్నాడు. చూడండి, 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఈ మాటలు శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూచి ఏమైనాడంట? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటున్నాడు. ప్రియులారా, యోహాను ఆయన పాదముల చెంత ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సశరీరుగా ఉన్నప్పుడు ప్రభుతో కూడా నడిచాడు. ప్రభు చేత ప్రేమించబడినాడు. ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని ఆయనకు పేరుంది. చాలా చోట్ల ఆ మాటలు రాసి ఉన్నాయి, నీవు ప్రేమించిన శిష్యుడు అని. అంతేకాదు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడు అని కూడా ఆయన గురించి చెప్పబడి ఉంది. అంత సన్నిహిత సంబంధాన్ని ఈ లోకంలో ప్రభు దగ్గర యోహాను పొందాడు. ఆయనతో కూడా నేను ఉండాలా, ఆయన పక్కన నేను ఉండాలా. ఆ రొమ్మున ఆనుకొని ఉండడం అంటే ప్రభు వెనక ఉన్నాడు, ఈయన ముందర ఉన్నాడు, అంతే కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అంతేకాదు, మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తువాలు ఒకటి నడుము కట్టుకొని శిష్యుల పాదములు కడిగాడు. అవునా? పేతురు అంటాడు, ప్రభువా, నీవు నా పాదములు కడగవద్దు, నేను యోగ్యుడను కాను అంటాడు. ప్రభు అంటాడు, నేను కడగకపోతే
నాలో నీవు పాలిభాగస్తుడవు కాలేవు అన్నాడు. అప్పుడు పాదం లేని ఒళ్ళంతా కడుగుంటాడు. అట్లా కాదు నాయన, నీ పాదాలే కడుగుతాను అంటాడు. అంటే 12 మంది శిష్యుల పాదాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కడిగారు. గుర్తుంచుకోండి. ఆ 12 మందిలో యోహాను కూడా ఉన్నాడు. అవునా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను పాదములను కడిగెను. యోహానును ప్రేమించినాడు. యోహాను పాదములు కూడా కడిగినాడు. యోహాను ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. యోహానుకు ప్రభువును గురించిన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అర్థమైందా? అలాంటి ఈ లోకంలో ఆయన అలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ప్రభువు శిలువలో నుంచి మాట్లాడినాడు. అమ్మా, ఇదిగో ఈయన నీ కుమారుడు. అయ్యా, యోహాను ఈమె నీ తల్లి అని తన తల్లిని కుమారునికి యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంత సన్నిహిత సంబంధం, ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నవాడు ప్రభువు మానవుల పాపముల కొరకు మరణించి శిలువలో శ్రమలు అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పద్మాసు దీపంలో పరవాసిగా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి యోహానుకు ప్రత్యక్షమైనాడు. ఏ యేసు ప్రభునైతే వారు చూశారో, ఇప్పుడు చూసిన యేసు ప్రభు మహిమగల యేసు ప్రభు, పరలోకము నుండి వచ్చిన యేసు ప్రభు, దైవత్వము కలిగిన యేసు ప్రభు. అంతకుముందు దాసుడు, బోధకుడు, సహోదరుడు, స్నేహితుడు, పాదాలే కడిగినాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభును కాదు యోహాను చూచేది, పరములోనున్న యేసు ప్రభును చూస్తున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభును చూస్తున్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్న యేసు ప్రభు దిగి వచ్చినాడు ఆయన దగ్గరికి. ఆ యేసు ప్రభుని చూచి రొమ్మును ఆనుకోవాల్సినటువంటి శిష్యుడు ఇప్పుడు ఏమైనాడు? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని చచ్చిపోయినాడు. ఆ మహిమగల స్వరూపమును చూసి ఖిన్నుడైపోయి అంతే కింద పడిపోయినాడు. ఆహా, ఎంత గొప్ప ప్రత్యక్షత! ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఇది చాలా గొప్ప విషయం. మనం రోజు చదివే బైబిల్ వేరు, మనం రోజు ధ్యానించే బైబిల్ వేరు, మనం రోజు ఆలోచన చేసే ప్రభు వేరు. రేపు ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ మహిమ అమోఘమైన మహిమ, అత్యున్నతమైన మహిమ, మన ఊహకు మించిన మహిమ. యోహాను ఎంతమాత్రం ఊహించలేకపోయినాడు ఆ మహిమగల యేసు ప్రభువును చూసి. ఈయనేనా ఆయన అని అనుకుంటున్నాడు. ఆ మహిమాస్వరూపం చూసి నేల పడిపోయి చచ్చిన వాని వలే. అంతే వీలారా, అంత గొప్ప ప్రభువు మనకున్నాడు. ఈయన ఆషామాషి ప్రభువు కాదు నాయన, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడు, దైవమే, దేవుడే దిగి వచ్చాడు, యోహానుకు ప్రత్యక్షతను కనపరిచాడు. ఆ ప్రత్యక్షతను చూసి భయపడిపోయినాడు. మోషే కూడా చూడలేకపోయినాడు కదా, ఆ యొక్క సీనాయి పర్వతం మీద చూడలేకపోయినాడు. ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నాడు. యేస్కేలు గ్రంథంలో చూడండి, ఒక మాట చెప్తాను దీనికి సాదృశ్యంగా. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం, అక్కడ కూడా ప్రత్యక్షత, ప్రభు యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 28వ వచనం. వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. అండర్లైన్ చేసుకోండి. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె చుట్టూనున్న తేజస్సు కనపడెను. తేజోమయుడైనటువంటి దేవుడు యెహోవా ప్రభావ స్వరూప దర్శనాన్ని యేస్కేలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినపడెను. సాగిలపడినాడు. దేవుని స్వరూప దర్శనము పొందినటువంటి యేస్కేలు బోలబడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాగిలపడెను అని మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో కూడా అంటే దేవుని దర్శనం ఎలా ఉంటుందంటే,
మనకు ఈ లోకంలో ఆషామాషిగా అన్ని లెక్కలు వేసుకుంటాం. మన అంచనాలన్నీ ఒక మానవుని యొక్క అంచనాలే. దైవికమైన అంచనాలు మనం అంత సులభంగా వేయలేం. ఆలోచన కలిగి ఉండాం. మానవుని అంచనాలు వేరు, దేవుని యొక్క అంచనాలు వేరు. ఆ దైవ స్వరూపమును మనం దర్శించిన రోజు అది మానవుని యొక్క ఊహకు మించినటువంటిది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపువలే ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజముల పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానియేలను నాకు ఈ దర్శనము కలుగుగా నాతో కూడానున్న మనుషులు దాన్ని చూడలేదు, గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. దర్శనము చూసిన దానియేలు, పరలోక దర్శనం, దేవుని యొక్క దర్శనం. చాలామంది అంటారు దర్శనమైందా అని. అసలు దర్శనం ఇది. అసలు దర్శనము ఇది. ఆ దర్శనము చేసుకున్నట్లయితే పారిపోయారట భయపడి. మిగతా వాళ్ళంతా. దానియేలు నిలబడి ఉన్నాడు. చూచినందున నాలో ఈ గొప్ప దర్శనమును చూచితిని, నేను ఒంటరినై అని అంటాడు. చూచినందున నాలో బలమేమీ లేకపోయెను, నిస్సత్తువ గలవాడైపోయినాడు. నా సొగసు వికారమాయను, బలమునయందు నిలువలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని అంటాడు. సాష్టాంగపడినాడు. ప్రియులారా, ఇది నిజమైన దర్శనం. మానవుడిగా మన ఊహలు వేరు, దేవుని గురించి మన అంచనాలు వేరు. నిజ దర్శనములో ఆయనను మన ఊహకు మించినటువంటి ఘనత, మహిమ, ప్రభావములు గలవాడు. చదవడానికి మాటలు సులభంగా ఉంటాయి. ఆయన మహిమ, ఘనత, ప్రభావములు గలవాడు అని మనం సులభంగా చదివేస్తాము. కానీ నిజముగా ఆయన దర్శనాన్ని మనం చూసినట్లయితే అది ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. ఆయనను మహిమను చూచినప్పుడు గాఢ నిద్ర కలిగినని అక్కడ దానియేలు చెప్తున్నాడు. బోల సాగిలపడినానని యెహెజ్కేలు చెప్తున్నాడు. నిస్సత్వ గలవాడినని దానియేలు చెప్తున్నాడు. యోహానైతే నేను చచ్చిన వాని వలె పడినాను అంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి దేవుడు దొరకడం మనకు గొప్ప భాగ్యం. అసలు దేవుడు అంటే ఇదేనండి, మరెక్కడో లేదు దైవత్వము. ఇదే, ఈ మాటల్లోనే దైవత్వం ఉన్నది. ఈయనే దైవరక్షకుడు, దైవజ మన నిజమైన దైవం. అయితే ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపం దాల్చి రిక్తుడిగా, చేతులు కట్టేసుకున్నటువంటి వాడిగా, గొర్రె పిల్లగా తల వంచినాడు. కానీ నిజ దర్శనం ఇదే. ఆయన దేవుడు మానవుడై పుట్టాడు. ఆయన మహిమను మనం చూడలేకపోయినాం. చూచినటువంటి యోహాను ఈ వచనాల్లో రాస్తున్నాడు, నేను చచ్చిన వాని వలె పడిపోతిని అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడుకుము. తన కుడి చేతి దక్షిణ హస్తం, కుడి చెయ్యి దక్షిణ హస్తం. అయ్యా, మనిషి ఇట్లా తూర్పుగా నిలబడ్డాడు అనుకోండి, కుడి చెయ్యి ఎటు పక్క ఉంటుంది, దక్షిణం పక్కన ఉంటుంది. దిస్ ఈజ్ సౌత్. అందుకనే దక్షిణ హస్తం అంటారు. కుడి చెయ్యి. అపోస్తులు కుడి చెయ్యి ఇచ్చారు సేవ చేసే వాళ్ళకు. ఎస్, ప్రభు కూడా తనకు కుడి చెయ్యి ఇస్తున్నాడు. దక్షిణ హస్త బలం, ఆశీర్వాద బలం. అది ఆశీర్వాద హస్తం, అభయహస్తం, కరుణాహస్తం. ఆయన హస్తానికి ఈ 100 పేర్లు ఉన్నాయి. ప్రియులారా, ఆయన అదే ఇక్కడ అంటాడు, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను పడిపోయిన యోహాను మీద. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవం.
ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం సంబోధించడం కన్నా దేవుడని సంబోధించాలి. దేవుడు తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఆయన మీద తన కుడి చేతిని ఉంచెను అని మనం చూస్తున్నాం. ఆ కుడి చెయ్యి అనేది చచ్చిన వారి వలె పడినటువంటి వారిని లేపే హస్తం. అది చూడండి ఒక మాట, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. మీరు ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం, ఎజ్రా 8:18 వచనం. 8:18 మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన అని మనం చూస్తున్నాం. మా దేవుని కరుణాహస్తము, ఈ లోకములో ఆయన హస్తము కరుణతో కూడినటువంటిది, దయతో కూడినటువంటిది, కరుణాహస్తము అని మనం చూస్తున్నాం. చూడండి అక్కడే 31వ వచనం, ఎజ్రా గ్రంథం 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటక అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని బాహుబలము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున అభయహస్తము ఇది. మా దేవుని బాహుబలము మాకు తోడయ్యుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఆయన హస్తమే మనకు తోడై ఉన్నది. గుర్తుంచుకోండి, ఆయన కుడి హస్తము, ఆయన హస్తము. మా దేవుని బాహుబలము మాకు తోడు. బాహువులు అనగా చేతులు. ఆ బాహుబలం, ఆ శక్తి మనకు తోడుగా ఉన్నదని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అలాగే చూడండి యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలను నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయం చేయువాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తం, ఆదుకునే హస్తం. 1 కరుణాహస్తం, 2 అభయహస్తం, భయాన్ని తొలగించి శత్రువుల బారి నుండి కాపాడే హస్తం, 3 ఆదుకునే హస్తం. ఆయన ఆ హస్తము ఆదుకునే హస్తము. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ప్రభు తన బిడ్డలతో సహవాసం చేస్తున్నాడు. కష్టాలలో, సుఖాలలో, బాధలలో ఆయన తన హస్తాన్ని మన మీద ఉంచుతున్నాడు. శత్రువులకైతే అది భారభరితమైన హస్తం, ఆయన నమ్మిన పిల్లలకైతే అది అభయహస్తము, కరుణాహస్తము, ఆదుకునే హస్తము. దేవుడు మన రక్షకుడై ఉన్నాడు. మన ప్రభువు మనకు రక్షకుడై ఉన్నాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆ తర్వాత ఏమన్నాడు? భయపడకుము అంటున్నాడు. ప్రియులారా, భయపడకుము. ఈ భయపడకుము అనే మాట బైబిల్లో 366 సార్లు ఉందని చెప్తా. ఈ భయపడకుము అనేది ఒక వాగ్దానం. ధైర్యం కొరకు దేవుడిచ్చినటువంటి అభయముతో కూడినటువంటి మాట. భయపడకుము. మానవులు భయపడతారు. ఎంతటి బలవంతుడైనా భయపడతారు. ఈ లోకంలో మానవుడి యొక్క గతి అలాంటిదే. ప్రతి మానవుడికి ఏదో ఒక భయం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువును చూసి పడిపోయినటువంటి యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. తన కుడి చేయి పెట్టి భయపడకుము అని అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియాను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. 1:8 వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను బాలుడు అనవద్దు, నిన్ను పంపారిద్దకు నీవు పోవలను, నీవు ఆజ్ఞాపించే సంగతులన్నీ పలకాల.
నువ్వు బాలుడు, వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, నన్ను హింసిస్తారు, బాధిస్తారు, ఈ మాటలు పలకొద్దు. భయపడకుమో, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ప్రభువు విడిపించువాడుగా ఉన్నాడు. తన పక్షాన పరిచర్య చేసే వారికి తోడుగా ఉన్నాడు. ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో కూడా, అవునా, 14:27 మనకందరికీ తెలుసు. ప్రభువైన యేసు క్రీస్తు వారు అర్ధరాత్రి జాము దగ్గర రాత్రిపూట ఆయన సముద్రం మీద నడిచి వచ్చుతూ ఉన్నప్పుడు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ వాళ్ళు భయపడ్డారా లేదా? అప్పుడు ప్రభువు అన్నాడు, ఏమని? ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి, ఇదిగో నేనే. అన్నమాట చదువుతాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14:27లో ఆ మాట చక్కగా రాసి పెట్టబడి ఉంది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. ప్రభు నేనే, భయపడకుడి. అభయమిచ్చి కాపాడిన నాదుని కొనియాడును, జయ గీతము పాడుము. తుఫాను వంటి శ్రమలెన్నో, అవునా, తుఫాను వంటి శ్రమలెన్నో భయభీతులను కలిగింపగా అభయమిచ్చి కాపాడిన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, వేదనలో మన ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన అభయం ఇచ్చేవాడు, భయాన్ని తొలగించేవాడు, భయపడకుడి అని ధైర్యంగా పలికేటువంటి వాడు. పౌలు విషయంలో కూడా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో సువార్త సేవలో సాగుతూ, 2వ సువార్త యాత్రలో సాగుతూ ఉన్నప్పుడు పౌలుని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం 9వ వచనం, ప్రభు రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. భయపడక మాటలాడుము. అనేక వ్యతిరేకతలు ఉన్నాయి. పౌలును చంపడానికి అనేక మంది సిద్ధపడి ఉన్నారు. ఆయన మాటలలో, తర్కాల్లో పట్టుకొని ఆయన బాధించడానికి సిద్ధంగా ఉన్నారు. యూదులు హింసిస్తున్నారు, అన్యులు బాధిస్తున్నారు. అన్ని రకాల భయాల మధ్య ఐరోపా ఖండంలో అపోస్తుడైన పౌలు సువార్త సేవ చేస్తూ ఉన్నాడు. చేస్తూ కొరంథీ పట్టణానికి వచ్చినప్పుడు ఆ మాటల దేవుడు పలుకుతున్నాడు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ప్రియులారా, దేవుడు అభయం ఇస్తున్నాడు. భయపడకూడదు. ప్రభు సేవలో భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకనగా పంపినవాడు ఆయన, పని చేయించేవాడు కూడా ఆయనే. భయపడక మాటలాడుము. ప్రియులారా, భయపడకుమని మనం కొన్ని మాటలు మనం చూసాం. దేవుడు అభయం ఇస్తున్నాడు. యోహానుతో కూడా అంటున్నాడు, అదే భయపడకుము అంటున్నాడు. ఆ తర్వాత చూడండి 18వ వచనంలోకి వెళ్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రియులారా, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఆయనే ఆదియు, ఆయనే అంతము. అర్థమైందా? ఆయనే ఆది, ఆయనే అంతము. ఆయనకు అసలు లెక్కలనేటివి లేవు. ఉన్నాయా? ఆయనకు లెక్కలు ఉన్నాయా? చూడండి ఒక మాట, 107వ కీర్తన 102వ కీర్తన 102వ కీర్తన 25వ వచనం. 102వ కీర్తన 25వ వచనంలో మనం చూసినట్లయితే, పూర్వమే నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటూ అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవి నశించు కానీ నీవు నిలిచి ఉందువు. దేవుని పనులు చేతి పనులు. వీలారా, అంతేకాదు, ఇంకా చదువుతాను. అవి ఎన్ని వస్త్రములే పాతగిలను, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు అనివి
మార్చబడును. 27వ వచనం, నీవు ఏకరీతిగా ఉండువాడవు. యు ఆర్ ఆల్వేస్ వన్ అండ్ సేమ్. మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడు. నీ సంవత్సరములకు అంతము లేదు. సంవత్సరాలు మానవ లెక్క అది అనా, మనం వేసుకుంటున్నాం లెక్కలు. ఆదాము ఎప్పుడు పుట్టాడో డేట్ ఆఫ్ బర్త్ లేదు, అవునా? కానీ అతడు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత బహుశా అక్కడి నుంచి లెక్క వేసినట్లుంది, 935 సంవత్సరాలు ఎంతో బ్రతికి చనిపోయాడు. అప్పటి నుంచి లెక్కలు వచ్చినాయి. అంతకుముందు దేవుడు ఉన్నాడు. దేవునికి సంవత్సరాలు అనేటివి లేవు, లెక్క లేదు. ఎందుకనగా ఆయనే ఆది అయి ఉన్నాడు, అంతము కూడా ఆయనే ఉన్నాడు. అందుకనే ఆయనే ఆది, ఆయనే ఆమెన్. ఆయనకున్న 2 పేర్లు అదే. ఆమెన్ అనేది ఎండింగ్, ఆది అనేది బిగినింగ్. ఆదియు ఆయనే, అంతము కూడా ఆయనే. యెషయా గ్రంథం 9:6లో కూడా ఒక మాట ఉంది, మనకందరికి తెలుసు. ఆయన నిత్యుడగు తండ్రి. తండ్రి అయిన దేవుడే, కానీ నిత్యుడు అంటే ఎల్లవేళలా ఉండేవాడు. నిత్యుడగు తండ్రి. ఆయన నమ్మిన మనకు నిత్యానందం ఇస్తున్నాడు, నిత్య రక్షణ ఇస్తున్నాడు. నిత్య రక్షణ, నిత్యానందము ఆయన మనకిస్తున్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయనకు సంవత్సరాలు లేవు, అనంతం, ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. దెర్ ఈజ్ నో కౌంట్ ఎట్ ఆల్. లెక్కలు మనకే 25వ సంవత్సరం, 26వ సంవత్సరం, 27వ సంవత్సరం అని మనం లెక్కలు వేసుకుంటా ఉన్నాం. లెక్కలు మానవులయ్యే, కానీ దేవునికి లెక్కలు లేవు. కాబట్టి ప్రియులారా, ఆయనే ఆదియు, ఆయనే అంతమై ఉన్నాడు. అంతేకాదు, ఇందాక ఇక్కడ మనం చూసుకున్నాం, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన మృతుడైనాడు, మానవుడిగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు. మానవుడిగా ఆయన చనిపోయినాడు, కానీ ఆయన తిరిగి లేపబడినాడు. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ కూడా కుళ్ళు ఉంది, ఎముకలు ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి అది తెరవబడిన సమాధి. ఇట్ ఈస్ అన్ ఎంప్టీ టోమ్, తెరవబడిన సమాధి. అందులో ఏమీ లేదు. ఎందుకనగా మరణము ఆయన్ను బంధింపజాలకపోయేటినది. ఇదిగో నేను మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము మనకందరికీ తెలుసు. ఎన్ని 15:3 చదువుతానులేండి, వినండి, ఏం పర్వాలేదు. 15:3, నాకు ఇవ్వబడిన ఉపదేశము ముఖ్యమైనది ఎంచి మీకు అప్పగించి తినది ఏమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. ఆయన సజీవుడు. ఆయనకు మరణము లేదు, ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన మరణాన్ని అనుభవించింది మన కొరకే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన అద్వితీయమైనటువంటి దేవుడు. అలాంటి దేవుడు మన నిమిత్తమై ఆయన మృతి పొందెను అని మనం చూస్తున్నాం. అంతేకాదు, చూడండి, రోమాపత్రికలో కూడా దీని గురించి రాస్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 8వ వచనము 9వ వచనంలో కూడా ఆయన జీవించువాడని చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ. 6, 8, 9. మనం క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు. మరణము మీద అధికారం ఎవరికీ లేదు. ఆయన మరణం మీద ఎవరికి అధికారం లేదు. ఆయన ఇష్టపడి తన ప్రాణం పెట్టాడు, ఇష్టపడితే ఆయనే తిరిగి లేచాడు. మరణము జయించి లేచినటువంటి వాడే మృతుడనైతున్నాడు, కానీ ఆయన యుగయుగములు సజీవుడనై ఉన్నాడు అని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16:16లో కూడా 16వ అధ్యాయం 16వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ, నా గురించి జనులు ఏమనుకొనుచున్నారన్నప్పుడు పేతురు అంటాడు,
నీవు సజీవుడవు దేవుని కుమారుడు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని అనుకుంటున్నారని అంటాడు. ఆయనకు మరణము లేదు, యుగ యుగములు సజీవముగా ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత విషయానికి వెళ్దాం. మరియు మరణము యొక్కయు మృతుల యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము యొక్క తాళపు చెవులు, మృతుల లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అయ్యా, మీ బైబిల్లో కూడా ఆ మాటలే ఉన్నాయా? మరణము యొక్క అని ఉందా, మరణ ద్వారం అని ఉందా? ఏమని రాసి పెట్టారు? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ ఆలోచన చేయండి. తాళపు చెవులు అంటే ద్వారం అనేది ఉంటేనే తాళపు చెవులు ఉంటాయి, అంతే కదా? దేర్ షుడ్ బి ఎ డోర్, దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఎ లాక్. ఇఫ్ దెర్ ఈస్ ఎ లాక్, దెర్ ఆర్ కీస్. కాబట్టి మరణము యొక్క మృతుల లోకము యొక్క తాళపు చెవులు అని అంటున్నాడు. అంటే మరణ ద్వారం ఉంది, పాతాళ ద్వారం ఉంది. ఆ ద్వారానికి తాళాలు ఉన్నాయి, దానికి తాళపు చెవులు ఉన్నాయి. ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు దగ్గర ఉన్నాయి. అంటే అధికారము కలిగినటువంటి వాడు, సర్వాధికారి. మరణం మీద అధికారం ఉంది, పాతాళ లోకం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. చూడండి, దీనికి ద్వారాలు ఉన్నాయి అనడానికి నిదర్శనం 107వ కీర్తన 107వ కీర్తన 18వ వచనం. 107వ కీర్తన 18వ వచనం. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగు, వారు మరణ ద్వారములను సమీపించుదురు. మరణ ద్వారములు అనే మాట ఇక్కడ ఉంది. దేర్ ఈజ్ ఏ డోర్ ఫర్ డెత్, అంతే కదా? మరణ ద్వారాలు ఉన్నాయి, మరణ ద్వారములు, తాళపు చెవులు గలవాడు. అలాగే చూడండి ఇంకో మాట, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అక్కడ పాతాళాన్ని గురించి చెప్పబడింది. పాతాళ ద్వారం 38. హిజ్కియాను గురించి మాట్లాడుతూ 38వ అధ్యాయము 10వ వచనం. నెమ్మదిగా జరుగుతుండగా నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. పాతాళ ద్వారం, మరణ ద్వారం ఉంది, పాతాళ ద్వారం ఉంది. దాని తాళ చెవులు కూడా ఉన్నాయి. ఆ తాళ చెవులు కలిగిన వాడిని నేనే అంటున్నాను. ఆయనకు అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది. అందుకనే చనిపోయిన లాజరును మళ్ళీ తాళం పెట్టి తీసి బయటికి రమ్మన్నాడు. ఎస్, ఈజ్ హ్యావింగ్ కీ. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తాళం చెవి ఉంది. అందుకని చనిపోయిన లాజరు లేచిరా అంటే లేచి వచ్చాడు. అయితే మన తర్వాత చనిపోతాడు, అది వేరే విషయం. అలాగనే తాను కూడా చనిపోయాడు, మళ్ళీ తాను కూడా బ్రతికాడు, లేచాడు. ఆయనకి ఇక మరణం మీద అధికారం అవసరం లేదన్నాడు. మరణము లేనటువంటి వాడు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూడండి, మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళ చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఈయనకు మనం భయపడాలా? ఎవరికి భయపడకూడదు. ఎవరికి భయపడాలా? యేసు ప్రభుకే భయపడాలా? అందరికీ చులకన అయిపోయింది ఈనాడు లోకంలో ప్రభువుని గురించి మాట్లాడితే. ఆయనకు అధికారము కలిగినటువంటి వాడు. ఒక మనుషుని తీర్పు తీర్చి పాతాళానికి పంపించగల శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ప్రతి మనుషునికి తీర్పు తీర్చే శక్తి కలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథంలో చూడండి 20వ అధ్యాయం 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇక జనములను మోసపరచుకున్నట్లు పాతాళమును మూసి దానికి ముద్ర వేసెను. సాతానును పాతాళంలో వేసి దానికి సీల్ చేసినాడు, అంటే లాక్ చేసేసినాడు. ఎస్, ఈజ్ హ్యావింగ్ లాక్, ఈజ్ హ్యావింగ్ కీ. అక్కడే ఉంది. మళ్ళా మీరు ఆ మాట తర్వాతనే కొంచెం 1000 సంవత్సరాలు తాళం వేసించాడు, ముద్ర వేసించాడు. అయ్యా, 1000 సంవత్సరాలు సాతానును ఎక్కడ వేశాడు? పాతాళంలో వేసి తాళం వేసి పెట్టాడు. అక్కడే ఉంది చూడండి 3వ వచనంలోనే. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలను మళ్ళా ఓపెన్ చేశాడు. లోపల పెట్టే తాళం వేయగల కెపాసిటీ గలవాడు ఆయనే, విడిచిపెట్టగలిగే కెపాసిటీ కూడా ఆయన. ఓ, వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్, పవర్ఫుల్ గాడ్. ఎంత గొప్ప
బలమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు ద్వారం యొక్క తాళం చెవులు కలవాడు. ఈయనకు భయపడాలి, లోకమంతా భయపడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ద్వారా ఆయన రక్షణ పొందాలి, ఆయన ద్వారా రక్షణ పొందాలి. అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయనే. అలాంటి ఆయన మానవాకారం దాల్చి దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అలాంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాతాళ ద్వారమును మనం తప్పించుకోగలం. ఆయన సన్నిధి సహవాసాన్ని నిత్యము మనం పొందగలుగుతాం. ఆ గొప్ప భాగ్యం దేవుడు ఆయన నమ్మిన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు రండి ఆ తర్వాత 19వ వచనంలోనే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలవబో వాటిని అని అంటున్నాడు. 3 విషయాలు ఇక్కడ. ఈ గ్రంథాన్ని రాయమంటున్నాడు, అవునా? గ్రంథస్థం చేయమంటున్నాడు. ఏమంటే రాయమంటున్నాడు? నువ్వు చూచిన వాటిని అంటున్నాడు. చూచినవి అంటే జరిగిపోయిన సంగతులు, అంతే కదా? ఇట్ ఈస్ ఎ పాస్ట్ టెన్స్. చూచిన వాటిని చూశాడు ఆల్రెడీ. జరిగిపోయిన వాటిని రాయమంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొత్తము జరిగిపోయిన సంగతులు అయ్యా, జరిగిపోయిన సంగతులే. ఆ తర్వాత చూడండి, ఉన్న వాటిని అంటాడు. నంబర్ 2, ఉన్న వాటిని అంటే ప్రస్తుతం జరుగుతున్నవి. 2వ అధ్యాయము 3వ అధ్యాయం ఇవి ఇప్పుడు జరుగుతున్న విషయాలు, నేటి సంఘ పరిస్థితులు అవన్నీ. 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం 7 సంఘాలను గురించి. ఆనాడు ఉన్నది, ఈరోజు ఉండేది కూడా సంఘాల్లో ఇదే కథ. జరుగుతున్న వాటిని, ఇది ఈజ్ ఎ ప్రెజెంట్ టెన్స్. వర్తమాన భూత, ఇందాక భూతకాలాన్ని గురించి మాట్లాడాము, ఇప్పుడు వర్తమాన కాలం ఇది. ఆ తర్వాత వీటి వెంట కలగబో వాటిని అంటే జరగబో సంగతులు. 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు, చివరి వరకు అవన్నీ జరగవలసిన సంగతులు, ఇంకా జరగలే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు జరిగిపోయిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబో వాటిని నేను నీకు తెలుపుతున్నాను, నువ్వు రాయి అంటున్నాడు. చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలవబో వాటిని నువ్వు రాయి అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు చూడండి ఆ తర్వాత విషయం. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయము. 7 నక్షత్రముల గూర్చిన మర్మం, 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 7 నక్షత్రములు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అయ్యా, ఈ దూతలు అని వీళ్ళు పరలోకంలో ఉండే దేవుని దూతలు కారు, భూమి మీద ఉండేటువంటి మనమే, ఈ లోకంలో ఉన్న సోదరులు, పనిచేసే వారిని గురించి దూతలు భూలోకమందు సంఘములలో దేవుని వర్తమానం అందించే ముఖ్యులైన సహోదరులే దూతలు. దేవుని సందేశాన్ని లోకానికి అందించేవారే దేవుని దూతలు. దేవదూతలకు కూడా ఈ పని అప్పగించలేదు, కానీ బలహీనులమైన మనలాంటి వారికి ఈ బాధ్యత అప్పగించినాడు. చూడండి, ఇది సహోదరులే దూతలు అనడానికి కొన్ని సాదృశ్యాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, 25వ వచనం, 2:25 మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు, నాకు అవసరములకు ఉచ్చరించువాడైన ఎపఫ్రోదీతు దూత. దేవుని పరిచర్య చేసేవారు దూతలు, అంతేనా? దూతలు అని చెప్పబడింది. అలాగే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 8వ అధ్యాయం 8:23 తీతు ఎవరైనా అడిగిన యెడల
అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతపనివాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. సంఘముల దూతలు, పరిచర్య చేసేవారు, పాటుపడేవారు, మనము దూతలము. సోదరుడా, పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ దూతలే. దేవుని సంఘంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ పని వాళ్ళంతా దేవుని దూతలే. అదే ఇక్కడ అంటాడు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఆ నక్షత్రాల యొక్క మర్మం ఇదే. దేవుని సంఘము నడిపించే, దేవుని వాక్యమును బోధించేటువంటి సోదరులే అని మనం చెప్పబడుతుంది. ఇక నక్షత్రాలు అంటాడు, అవునా? నక్షత్రాలు అంటే విశ్వాసులే, అవునా? దానియేలు గ్రంథం 12:3 అంటాడు కదా, ఎవరు అనేకులను నీతిమంతులుగా నీతి మార్గంలో నడిపిస్తారో వారు జ్యోతుల వలె ఉంటారు అంటాడు. జ్యోతుల వలె ప్రకాశించెదరు అని అంటాడు. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా 2:16 అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. జ్యోతులు అంటే నక్షత్రాలండి. వీఆర్ స్టార్స్ అమంగ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రజల మధ్యలో మీరు నక్షత్రాల వలె ఉన్నారు. గుర్తుంచుకోండి, మీరు నక్షత్రాలు. సేవ చేసేవారు దూతలు. నమ్మిన ప్రతి విశ్వాసి కూడా నక్షత్రమే. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు మనకిస్తున్న ఆధిక్యతలు, గొప్ప దీవెనలని మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘాలు అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ 7 సంఘాలకు ఇక 2వ అధ్యాయం నుంచి లేఖలు రాస్తున్నాడు, అవునా? ఈ లేఖల్లో ఉన్న సారాంశం 7 మాటలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, ఈ ప్రతి 7 సంఘాలకు రాస్తున్నప్పుడు ప్రతి ఒక లెటర్ అనుకోండి, అది ఇట్ ఈస్ ఎ లెటర్, అవునా? ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తరం ఇది. యోహాను రాస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ 7 సంఘంలో రాసిన ఈ లేఖల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, 1 సంఘాల పేరు చెప్తున్నాడు, అవునా? ఎఫ్సి సంఘము, స్మరణ సంఘము, పెర్గము సంఘము, తూతయరాని, సార్దీస్ పేరు చెప్తున్నాడు, సంఘం పేరు చెప్తున్నాడు. అన్ని సంఘాల పేర్లు ఎదిగినటువంటి వాడు దేవుడు లోకంలో. గుర్తుంచుకోండి, హీ విల్ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్. ఆయన మర్చిపోయేవాడు కాదు. 2వది, సంఘమునకు క్రీస్తు యేసు యొక్క గుణలక్షణాలను తెలుపుతూ ఉన్నాడు ఈ లెటర్లో. 3వది చూసినట్లే ఆ సంఘంలో ఉన్నటువంటి మంచిని తెలుపుతున్నాడు. 4వది మనం చూసినట్లయితే సంఘములో ఉన్న లోపాలు లేదా తప్పులను తెలుపుతూ ఉన్నాడు. 5వ విషయం చూసినట్లయితే ఆ సంఘము ఏ విషయంలో మారు మనసు పొందాలో ఆ మారు మనసును గురించి కూడా తెలుపుతూ ఉన్నాడు. 6వ విషయం చూసినట్లయితే వాగ్దానములు కూడా తెలుపుతున్నాడు. ఇక్కడ వాగ్దానం చెప్పుతున్నాడు. 7వ విషయముగా ఆయన పిలుపునిస్తున్నాడు. ఈ 7 అంశాలు ఈ ప్రతి సంఘాన్ని గురించి ఈ మాటలను మనం భవిష్యత్తులో ధ్యానం చేయబోతున్నాం. ఇకపోతే ఇంకొక క్లుప్తంగా ఈ 7 సంఘాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు స్మరణ ఫిలదెల్ఫియా ఈ సంఘములలో తప్పులే కనిపించట్లేదు. మీరు చదివితే తర్వాత తెలుస్తుంది. తప్పులు లేని సంఘాలు అవి. అంతేకాదు, మారు మనసుల గురించిన హెచ్చరిక కూడా లేదు. తప్పు లేనప్పుడు మారు మనసు పొందాలని దేవుడు అడగడు. అయితే చూడండి, లవోదికీయ సంఘం ఉంది. ఆ సంఘంలో అన్ని తప్పులే, ఒక్కటి కూడా లేదు. ఇకపోతే మిగతా 4 సంఘాలు ఉన్నాయి. ఏంటి ఏవి? ఎఫెసు, స్మరణ, పెర్గము, తూతైర సంఘాలు ఉన్నాయి. సార్దీసు. ఈ సంఘాలను చూసినప్పుడు దీంట్లో మెప్పు ఉంది, తప్పు ఉంది, మారు మనసును గురించిన హెచ్చరికలు కూడా ఉన్నాయి. సంఘములో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. ఏ తప్పులు లేని సంఘాలు కూడా ఉంటాయి. ఆ మొత్తము తప్పులతో నడిచే సంఘాలు కూడా ఉంటాయి. సంఘములో ఉన్న విషయాలను
దేవుడు తన ఆత్మ ద్వారా బయట పెడుతున్నాడు. సంఘాన్ని దేవుడు చూచి చూడనట్లు వదిలిపెడతాడని మనం అనుకోకూడదు. మనం జీవం గల దేవుని సంఘంలో మనం ఉన్నాం. మన ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. వ్యక్తుల ప్రవర్తన చూస్తున్నాడు. సంఘము యొక్క ప్రవర్తన కూడా చూస్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని ఒక మాట మనం చూస్తున్నాం. ఇది సార్వత్రికముగా ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు సందేశముగా చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, 7 సంఘాలు, 7 రకాల విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఆ సంఘాలను గురించి వివరిస్తున్నాడు. మా చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఈ సంఘాలన్నిటిని గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నాడు. 7 సువర్ణ దీప స్తంభాలే. 7 సువర్ణ దీప స్తంభాలే. ఆ 7 సువర్ణ దీప స్తంభాలు 7 సంఘాలు. బంగారమే, దీపమే. బంగారం దైవత్వానికి సాదృశ్యం, దీపము వెలుగునిచ్చుటకు సాదృశ్యం, స్తంభం అనేది నిలిచి ఉండుటకు, పట్టుతో ఉన్నట్లకు సాదృశ్యమే. అయితే అన్నీ ఉన్నా కానీ కొన్ని లోపాలు అనేటివి ఉంటాయి. వాటిని సరిచేసుకో అని దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సంఘాల గురించి మనము రాబో పాఠాల్లో ధ్యానిస్తాం. కాబట్టి ఆయన రక్షకుడు, ఆయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నాయి. మనము ఆయన్ను మహిమపరచాలి, ఆయనకు లోపడాలి. ఇంకా నమ్మని వారు నమ్మండి. నమ్మిన మనము ఇప్పుడు దాకా విన్నాం, ఆయన దైవత్వాన్ని విన్నాం, ఆయన మహిమను చూస్తున్నాం. యోహాను ఆయన చూసి చచ్చిన వాని వలె పడిపోయాను అంటున్నాడు. ఆయన దేవుడు తన కరుణాహస్తముతో భయపడకుమని అభయం ఇస్తున్నాడు. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళం చెవులు కలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుడని ఆయన చూస్తున్నాం. ఆయనకు మనం లోబడి జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదమునకు పాత్రలు అవుతాం. మరణము అనగా 2వ మరణము, పాతాళము తప్పించుకొని ప్రభువుతో కూడా, నిత్యుడకు తండ్రితో కూడా మనం నిత్యత్వంలో ఉంటాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.